భారత కార్మిక సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో 138వ మే డేను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో జె వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కార్మిక వర్గాన్ని మతం పేరుతో విభజించే బీజేపీ విద్వేషపు రాజకీయాలకు వ్యతిరేకంగా మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటాన్ని ఎక్కుపెట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు ఎం రాజు, జి రాజ్ కుమార్, ఎం భైరవస్వామి, కె నరసింహ, ఎస్ రాజేష్, శ్రీపాదం సత్యబాబు, వీరబాబు, ప్రసాద్, తలుపులయ్య, నాగబాబు, బి కృష్ణ, ఎం లోవరాజు, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఇటీవల భారతదేశంలో మోడీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చింది. కార్మికులను కట్టుబానిసలుగా చేయడానికి 29 కార్మిక చట్టాలను రద్దు చేసి ఈ కోడ్లు తీసుకొచ్చింది. వీటిని రద్దు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ప్రభుత్వ రంగాన్ని నాశనం చేస్తూ ఉంది, ప్రైవేటు పరం చేస్తూ ఉంది. ప్రభుత్వ రంగంలో ప్రైవేటు పెట్టుబడులను, కార్పొరేట్ పెట్టుబడులను ప్రోత్సహిస్తుంది. దీన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఏదైతే వ్యవసాయ చట్టాలని రద్దు చేయాలని రైతాంగం పోరాడిందో ఆ పోరాట స్ఫూర్తితో కార్మిక వర్గం దేశవ్యాప్తంగా తాము పోరాటాలను ఎక్కుపెట్టాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. రక్షణ రంగం, రైల్వే రంగం, అదేవిధంగా ఇన్సూరెన్సు, గైలు, ఆయిలు, ఇట్లా అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో కూడా ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహిస్తూ దేశ ప్రజల్ని కులం పేరుతో, మతం పేరుతో, భాష పేరుతో విభజించి మోడీ ప్రభుత్వం దేశాన్ని అధోగతి పాలు చేస్తూ ఉంది. దేశంలో రూపాయి విలువ పతనం అవుతుంది, ద్రవ్యోల్బణం పెరుగుతుంది, నిరుద్యోగం పెరుగుతుంది, పేదరికం పెరుగుతుంది. వీటిలన్నిటికీ కారణమైన మోడీ ప్రభుత్వానికి శరమగీతం పాడాల్సిన అవసరం ఉంది. కార్మికులు తమ హక్కుల కోసం, తమ సౌకర్యాల కోసం పోరాడాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేడే పోరాట వారసత్వాన్ని కొనసాగించాలని చెప్పేసి ఈ సందర్భంగా కార్మిక వర్గానికి పిలుపునిస్తాం.